హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూల్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసుకోవాలి. దీనిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుని స్మూత్గా బీట్ చేసుకోవాలి. దీనిలో 50 ml ఆయిల్ వేసుకుని మరి ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామ్ మిక్సర్లోనికి బీట్ చేసుకున్న ఎగ్ మిక్సర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ కేక్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్న బ్యాటర్ని మైదాతో కోట్ చేసుకున్న కేక్ మౌల్డ్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో స్టాండ్ పెట్టుకుని 5 నిమిషాలు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన దానిలో కేక్ మౌల్డ్ పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1/3 కప్ షుగర్, 1/3 కప్ వాటర్, 1 స్పూన్ హనీ వేసుకుని షుగర్ కరిగేలా కలుపుకోవాలి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ ఫ్రూట్ జామ్ వేసుకుని మెల్ట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోవాలి. కరిగిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని సమానంగా లేయర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద షుగర్ సిరప్ను అప్లై చేసుకోవాలి.
దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామ్ మిక్స్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రై కోకోనట్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూల్ కేక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.